అనంతపురం జిల్లా గుంతకల్లో ఏఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. 10 మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరంను ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెడికల్ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి ఫర్హాన్, పట్టణ నాయకులు శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం వెంటనే ఉపసంహరించుకోవాలి. మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం వెంటనే ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యలు నెలకొల్పాలని చెప్పేసి సమస్యల పరిష్కారం చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రధానంగా మొదటి జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పుడు దాకా విద్యార్థులను ఏకం చేసుకొని ఉద్యమానికి పిలుపునిస్తున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల్ని కనికరం చూడకుండా ఇవాళ నిర్వహిస్తూ ఉంది. ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6, సూపర్ 8 అనే పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప విద్యార్థులు ఉపయోగపడేటువంటి ఏ ఒక్కటి కూడా కార్యక్రమాలు చేయడం లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు